వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వకృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినమును మన జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆయనలో మనమందరము జీవించుటకు ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని క్రీస్తు యేసు ఎదుట మంచి సైనికుల వలె మనము జీవించుటకు ఆయన మనకు ఇస్తున్న తేజోపకరణమైన యుద్ధోపకరణాలను బట్టి దేవుని ఎదుట దుర్గములను జయించుటకు శక్తి కలిగిన ఆయుధములను బట్టి సమస్త మహిమ యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆ యుద్ధశూరుడైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. జయసూచకముల నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను శూరుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందర సమానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, గత కొన్ని దినములుగా దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచమును గురించి, ఆ సర్వాంగ కవచములో ఉన్న యుద్ధోపకరణములను గురించి మనం ధ్యానించడానికి దేవుడు కృప చూపుతున్నారు. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసము అనే డాలు ధ్యానించగలుగుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. అదే విధముగా రక్షణ అనే శిరస్త్రాణమును నిన్నటి దినమున దేవుడు మనకు అనుగ్రహించారు. అంతేకాదు ఈ దినమున దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును దేవుని కృపలో మనము నేర్చుకుందాం. క్రీస్తు యేసు యొక్క రాణువ వారును యుద్ధ వీరులను అయిన విశ్వాసి ధరించుకొనవలసిన శ్రేష్ఠ ఆయుధము ఆత్మ ఖడ్గము అనే వాక్యము. మనము ఇటువంటి ఆయుధమును ధరించాలి. దేవుని వాక్యం అనే ఈ ఖడ్గముతోనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద సేవ ప్రారంభించే కాలంలో అపవాదిని ఓడిస్తున్నారని మనము లేఖనముల ద్వారా తెలుసుకొనగలం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 11వ వచనము వరకు మనము ధ్యానించగలిగితే ఈ వాక్య ఖడ్గమును ముమ్మారు అపవాదిపై ఉపయోగించి జయించుటను బట్టి యేసుక్రీస్తు ప్రభువు జయ జీవితమును భూమి మీద సేవ ప్రారంభమును జరిగించారు. అంతేకాదు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనమును మనం చూడగలిగితే వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు మాటలు ఏమనగా అని వాక్య గ్రంథమందు మనము చూడగలుగుతాం. అంతేకాదు హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము చూస్తే దేవుని నోటి మాటయే వాక్యము, ఆయన నోటి మాటతో వారిని వధించి ఉన్నారు అని లేఖనం రాయబడింది. దేవుని నోటి మాటయే వాక్యము. దీనితోనే అపవాదిని దేవుడు జయించారు. దేవుని యందు ప్రియమైన వారలారా, అలాంటి ఆత్మ ఖడ్గము అనే వాక్యమును మనము ధరించిన వారిగా ఉండాలి. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ వాక్య ఖడ్గమును ఉపయోగించుట వలన అపవాది తంత్రములను మనము జయించగలమని లేఖనం తెలియచేస్తుంది. ఈ సమయముందు దేవుని పిల్లలుగా మనము గ్రహించవలసినది, దేవుని వాక్కు అనే ఆత్మ ఖడ్గమును ధరించుకున్న వారిని, సర్వాంగ కవచము ధరించుకొనిన వారిని ఈ భూమి మీద అపవాది ఏ మాత్రము ముట్టలేడు, ఏ మాత్రము దరిచేరలేడు. కనుక గొప్ప విజయమును భూమి మీద మనము పొందుకొనగలిగిన దేవుని కృప అవకాశము మనకుంటుంది. అప్పుడు మన జీవితం జయ జీవితము పొంది జయసూచకమైన ఖడ్గములను, జయసూచకములైన కవచములను ధరించుకొనిన వారిగా, అపవాదిని జయించు వారిగా, జయించిన యేసుక్రీస్తుతో పాటు సింహాసనము మీద కూర్చుండుటకు
మనకు అవకాశం ఉంటుందని లేఖనం తెలియచేస్తుంది. విశ్వాసులమైన మనం ఈ ఆయుధమును ఉన్నవో లేవో అని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవలసిన వారం. ఈ ఆయుధము లోపిస్తే మనము బలహీన పడిపోయి అపవాది చేతిలో ఓడిపోతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ వలన ప్రార్థన చేయుచు మెలకువగా ఉంటూ ప్రార్థనలో గొప్ప విజయం పొందువారిగా మనం జీవించాలి. దేవుని వాక్యమును పరిపూర్ణముగా లోబడి దేవుని యొక్క కృపను బట్టి దేవుని చిత్తమును నెరవేర్చువారిగా దేవుని ఆత్మ అనే వాక్య ఖడ్గమును ధరించుకొని అపవాదిని, అపవాది తంత్రములను, అపవాది సైన్యమంతటిని జయించి దేవుని ఎదుట మంచి సైనికుల వలె ఉండాలని దేవుడు మనలను కోరుకొని సర్వాంగ కవచమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. దేవుని యందు నాకు బహు ప్రియమైన వారలారా, మన ఆత్మ ఖడ్గం ఏ విధంగా ఉంది? ఆత్మ ఖడ్గమును వాడగలుగుతున్నామా? ఆత్మ ఖడ్గమును పోగొట్టుకున్నామా? దయచేసి ఒకసారి గమనించుకుందాం. ఈ సర్వాంగ కవచంలో ఉన్న ఏ ఆయుధమునైనను మనం జార విడుచుకున్నట్లయితే, ఒకవేళ ఏ ఆయుధమైనను లేకపోయినట్లయితే, ఎన్నిక లేని నన్ను దేవుడు సిలువ చాటున మరుగుపరుచుకుని నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని సర్వాంగ కవచమును ధరించుకుందాం. రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకుందాం. దేవుని ఆత్మ ఖడ్గమును ధరించిన వారమై దేవుని ఎదుట రోషం కలిగిన సైనికులుగా, జయము పొందిన విజయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు వారసులమై అపవాదిని జయించువారిగా, దేవుని రాజ్యమును విస్తరింపచేయువారిగా, దేవుని కృపను బట్టి ఆయనను మహిమపరచువారిగా, ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనము స్థానము సంపాదించుకొనిన వారమై దేవుని గురి గమ్యం ఆ పరలోకానికి చేరినట్లు దేవుడు మనందరికీ కృప దయచేయనట్లుగా బ్రతుకుదాం. రోషం కలిగిన వారిగా బ్రతుకుదాం. దేవుని కృపలో వర్ధిల్లుదుముగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమెన్. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు నాయనా. ఈ సర్వాంగ కవచమును నాయన ధ్యానించుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు స్తోత్రములు. మహారాజా, ఈ దినమున దేవుని ఆత్మ ఖడ్గమనే వాక్యమును ధరించుటకు దేవ, తద్వారా మేము జయ జీవితమును జయించుటకు దేవ, వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గము మా నోట, మా హృదయంలో, మా జీవితంలో ప్రభు మేము చూపించగలుగుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.